ఓం నాగమ్మ తల్లే నమః. భూమి పైన ఉన్న మానవులందరూ పాప పిల్లలతో పాడి పంటలతో చల్లగా వెయ్యేళ్ళు ఉండాలమ్మ తల్లి మాతాకి జై. అమ్మల కన్నమ్మకి జై. జై మాత జై తల్లి. ఓం భగవతే నమః. భూమి పైన ఉన్న పిల్ల చెల్లందరూ చల్లగా ఉండాలమ్మ తల్లి మాతాకి జై. మాతాకి జై. ఓం నమో నాగేంద్రే నమః. జై లింగహరమే నమః. జై తల్లి. జై మాత. నమస్తే అండి. మీరందరూ కూడా నేను వీడియో ఎందుకు పెడుతున్నానంటే అందరూ పూజ చేసుకోలేరు ఏంటి, ఒక్కొక్కళ్ళు ఆరోగ్యాలు కుదుటగా లేక మనశ్శాంతులు లేక చాలామంది దెబ్బవుతూ ఉంటారు. నేను చాలామంది చూస్తున్నాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు దైవాన్ని నమ్ముకోండి. చక్కగా నా వీడియో చూడండి. కొన్ని దరిద్రాలు అంటారు, అష్ట దరిద్రాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే మీరు ఎటు చేయలేరు కాబట్టి ప్రపంచం అంతా కూడా ఊరు గ్రామం పేరు మీద చెప్తున్నాను. మీరందరూ శుభ్రంగా ఉన్నారని కోరుకుంటున్నాను. అలాగే ఏదైనా అనుమానం ఉందనుకోండి, నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఏమంటే ఫోన్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే రాను అంటారు, మీ చిన్నతనం అన్నారే మీ అయ్యం వచ్చేపటికల్లా ప్రళయం వస్తుందని. ప్రళయం అంటే ఏమీ రాదు, ఒకేసారి మునిగిపోము. క్రమేణా గుండె జబ్బు రావచ్చు, కాళ్ళు నొప్పులు రావచ్చు, తలనొప్పి రావచ్చు, హార్ట్ అటాక్, ఏదైనా సరే జబ్బుతో కళ్ళు సూపు అవ్వచ్చు. ఇదే కలియుగం అంతం అంటే తెలుసా. నాకు ఎవరు ఫోన్ చేస్తారయ్యా, ఎవరు ఎలాంటి యాడ్ చేయరయ్యా. నేను కూడా డ్యాన్స్ చేసి కథ వీడియోలు పెడితే చేస్తారు. అలా అది కాదు, నేను చెప్తున్నా పెద్దలకి చిన్నలకి. నా వల్ల తప్పుందా, వస్తాను ఎక్కడికైనా రమ్మంటారా చెప్తున్నాను. ఒక అన్నగా చెబుతున్నా, ఒక తండ్రిగా చెబుతున్నా, ఒక చెల్లిగా చెబుతున్నా, ఒక తమ్ముడిగా చెబుతున్నా, ఒక బామ్మగా కూడా చెబుతున్నా, ఒక తాతగా కూడా చెబుతున్నా. దైవశక్తిని నమ్మండి. ప్రతి ఒక్కరూ భూమి మీద ఉన్న ఎవరైనా సరే ఎలాంటి, ఇప్పుడు నా విద్యది, మీ విద్య టాపీ పని, మీ విద్య వడ్రంగి పని, మీ విద్య సినిమా ఇండస్ట్రీ, మీ విద్య నాటికలు, ఎవరైనా సరే మీరు చెప్పినట్టు చేసుకోండి, హ్యాపీగా ఉంటారు. జై నాన్న. జై తల్లి. తల్లి జై మాత. ఓం తల్లి జై మాతాకి జై. ప్రపంచం అంతా కూడా చల్లగా ఉండాలని కోరుకుంటాను. జై మాత.